పంచమి పంచమి ఏ పంచమి ఏంటండి? ఎందుకయ్యా ఉదయాన్నే ఇలా అరుస్తున్నా? ఇది తీసుకెళ్ళి లోపల పెట్టేసి వెంటనే పంచ చొక్కా తీసుకురా. టీ తీసుకురానా? చూసావు కదా పొద్దుకోకపోతోంది. త్వరగా రావే, జాగు చేయకు. ఎదుగోనయ్యా, ఊరికి అనవసరంగా నన్ను అరవకు. ఇంకో పెళ్ళాం కూతురు ఉందిగా, అక్కడికి వెళ్ళి అరుసుకో. నాకు తెలుసులే, దాన్ని చూడటానికేగా ఇంత చక్కగా తయారై వెళ్తున్నావు. ఇలా చూడు, ఇంకోసారి వాళ్ళ గురించి మాట్లాడావో గొంతు పిసికి ఏట్లో పాడేస్తాను, అంతే. జాగ్రత్త. దున్నపోతు వచ్చేసాడు. రేఖా, నువ్వింకా రెడీ అవ్వలేదా? ఇదిగో అవుతున్నానక్క. ఫస్ట్ జీప్ వెళ్ళిపోతుంది. ఏ కీర్తక్క ఇంకా రానే లేదు. ఈ రోజు లేట్ అనుకుంటా. నేను బయలుదేరాను, వస్తున్నావక్క? లేదు లేదు, నువ్వు వెళ్ళిరా. నువ్వు ఈ రోడ్ వరకు వెళ్ళాలి కదా. ఏమైంది? ఏదో దిగులుగా ఉన్నట్టున్నావు. ఒక నెల గడిస్తే సబ్ ఇన్స్పెక్టర్ అయిపోతావు. చిన్న పిల్లలా ఏడుస్తావా? సరే, నేను వెళ్ళొస్తానక్క. అమ్మా, వెళ్ళొస్తాను. త్రిషాని చూసి వెళ్ళుండొచ్చు. వద్దు, మనల్ని వద్దనుకునే వాళ్ళు మనకే వద్దు. నువ్వు బయలుదేరు. ఇదిగోండి, తాగండి. నాకెందుకమ్మా ఈ మందులన్నీ? ఆ భగవంతుడు నన్ను పిలవటం లేదు. మీ నిర్లక్ష్యం వల్లేగా వచ్చింది. ఇప్పుడు మందు తాగలేకపోతున్నారా? మీరిలా మందు వేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళు కావాలని మేము మిమ్మల్ని చంపేశాం అంటారు. అంజుమా, అంజుమా. అరే సార్, మీరా? లోపలికి రండి సార్. ఉదయాన్నే మొదలైందన్నమాట. నన్నలా మాట్లాడేలా చేస్తున్నారు ఇవిడ. నేను సిటీ దాకా వెళ్తున్నా. వచ్చేదైతే నాతో వచ్చేమ్మా. సరే, అయితే నేను అక్కతో చెప్పి వెళ్తాను. వెళ్ళొస్తానమ్మా. అమ్మలో మార్పు ఏదైనా వచ్చిందా? డాక్టర్ ఏమంటున్నారు? ఏం చెప్పను, ఎలాంటి మార్పు లేదు. 23 ఏళ్లుగా ఇలాగే పడుకునున్నారు. మందులు కొనడానికి నెలకి 3,000 రూపాయలు ఖర్చవుతుంది. చెల్లెలు చదువు, ఇంటద్దీ అన్నీ నేనొక్కదాన్నిగా చూసుకోవాలి. నాతో పాటు ఒకతుండేది, తోడు చూసుకుని అది వెళ్ళిపోయింది. అది సంతోషంగా జీవిస్తే అదే చాలనుకో. నేనిక్కడికొచ్చి కొన్ని సంవత్సరాలే అయింది. అయినా నాకందరూ తెలుసు. మీ అమ్మ ఇలా అయిపోవడానికి మీ నాన్నే కారణమా? సారీ, చెప్పకూడదనుకుంటే చెప్పొద్దులే. ఏ, ఇందులో ఏముంది చెప్పు. ఎవరితోనైనా చెప్పుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా. నాన్న చాలా కోపిష్టివాడైనా ఏ సమస్య లేకుండా మేము జీవించేవాళ్ళం. అమ్మ, నాన్న, నేను, నా చెల్లెళ్ళు. ఈరోజు మాత్రం ఎండ బాగా ఉంది. వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది. ఈ చేపను ఫ్రై చేయొచ్చా? కుదరదురా, పెళ్లి చేసి పంపిస్తాం. భలే అడుగుతున్నాడు చూడు. ఆడికెందుకు జవాబు చెప్తావు? ఫ్రై చేస్తావా, పులుసు పెడతావా అని అడుగుతున్నాడు. రాజా చెయ్యి వేస్తే రంగై పోదులేరా.
అసలు ఈ మనిషి ఎక్కడికి వెళ్ళినట్టు కనిపించటం లేదు. ఏంటెంత ఆలస్యం? నా ఆచిముత్తు కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. ఆ ఏంటమ్మా లేచారా? లేదు, వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు. నాన్న చిన్న ఇంకా రాలేదా? వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారులే. నువ్వు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు, సరేనా? నా అంకుల్ వస్తే వెళ్ళాలి కదా. నువ్వు త్వరగా వెళ్ళి వెంటనే బ్రష్ చేసుకుని స్నానం చెయ్యి. ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కాస్త అరవకుండా రారా. పొద్దున్న మొదలు పెట్టాడు చేపలు గేపలు అది ఇదంటూ. ఏంటి చీపురు తీసుకొని వచ్చావు? ఒక్కటి ఇచ్చానంటే ఏంటన్నా ఇది? ఇటువు తీసుకెళ్ళి వేపుడు చేయి. ఆ, ఎందుకు ఎంత ఆలస్యమైంది? అది మేమ్మ పెళ్ళికి వెళ్ళానులే, వెళ్ళి వేపుడు చేసి తీసుకురాపో. పొద్దున్నే పేచనలు వేస్తున్నా పేచనలు. హ్మ్. నాచారు అంకుల్. ఆహా, హాయ్ హాయ్. ఆహా, రండి 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 రండి. ఏంటి ఇంకా స్కూల్ టైం అవ్వలేదా? బయలుదేరుతున్నా. త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరు. ఈ దరిద్రులకు బాగా గారం ఇచ్చినవే పెంచుతున్నావు.